అంటే 2026లో అతను ఆలోచించుకోవాల్సి ఉంటుంది. 27లో 26 ఎండింగ్ బడ్జెట్ అప్పుడు చూడాలి. అంటే 27 బడ్జెట్ అప్పటికి అప్పుడు ఏదో ఒక కారణం పెట్టి వెళ్తే సరిపోతుంది కదా, ఒక రోజు వెళ్ళి వస్తే. కానీ ఇప్పుడే ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ గుర్తు చేయడానికి, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా హోదా లేదు ఇది అనేది, హోదా ఎవడిచ్చాడు ఎక్కడిచ్చాడు అనేది, వీళ్ళకి కావాల్సింది వీళ్ళు చెప్పుకుంటున్నారు. మన దాని పేరు ఢిల్లీలో ఇచ్చారు బీజేపీకి 3 వచ్చిన రోజున ఇచ్చారు. అట్లాగే పీజేఆర్కి అప్పుడు 26 వచ్చినాయి. ఆ రోజున మనకు సీట్లు 294, అంటే 30 మంది కావాలి 10%. అంటే అప్పుడేంటి, ఎన్టీ రామారావు గెలిచారు 94లో, 95లో చంద్రబాబు గారు తీసుకున్నారు. కాంగ్రెస్తో ప్రాబ్లం రానియకుండా ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి, పీజేఆర్కి ఇచ్చారు ఆ రోజున. ఎందుకు? కేంద్రంలో కాంగ్రెస్ సహకారంతోనే కదా ఆ రోజు చంద్రబాబు అధికారంలోకి వచ్చింది. లేకపోతే ఎన్టీఆర్ని గద్దించిన రోజున కేంద్రం తెచ్చుకోకపోతే అయిపోయేది కదా, అక్కడ గవర్నర్ ఆపేస్తే అయిపోయేది. కాబట్టి ఆ రోజున కాంగ్రెస్ సహకరించింది ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశాన్ని చంద్రబాబు తీసుకోవడానికి. అందుకు గాను కాంగ్రెస్కి ఆ రోజున ఇచ్చారే, ఇదే చంద్రబాబు ఇచ్చారు కదా పీజేఆర్కి. మరి అప్పుడు ఎట్టిచ్చారు? అప్పుడు 29 అన్నా కావాలి పోనీ 294కి మరి ఇచ్చారే ఆ రోజున. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి నిన్న కాక మొన్న తెలంగాణలో బీఆర్ఎస్కి సంబంధించి ఏది, బీఆర్ఎస్ అధికార పక్షం, ప్రతిపక్షం కాంగ్రెస్ అయింది. 21 స్థానాలు వస్తే అందులో వాళ్ళ